హాయ్ అండి, నేను బ్లౌజ్ స్టిచ్చింగ్ అడిగినప్పటి నుంచి కటింగ్ ఒక వీడియో, అలాగే ఫ్రంట్ పార్ట్ ఎలా కుట్టుకోవాలి అనేది అది ఇంకొక వీడియో. మిగతా పార్ట్ ఏదైతే ఉందో అది మిగతా అంతా కూడా బ్లౌజ్ ఫుల్ స్టిచ్చింగ్ అంతా కూడా ఈ వీడియోలో ఉంటుంది. మిగతావి కావాలనుకుంటే మీరు ప్రీవియస్ వీడియోస్ చూడాల్సి వస్తుంది. ఈ వీడియోలో వచ్చేసి హ్యాండ్స్ ఎలా కుట్టుకోవాలి, అలాగే బ్యాక్ పార్ట్ ఎలా కుట్టాలి, టక్స్లు ఎలా వేయాలి బ్యాక్ పార్ట్కి, అలాగే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ జాయింట్ అన్నీ చేసిన తర్వాత చివర్లో బ్లౌజ్ని ఎలా జాయిన్ చేయాలి అనేది మాత్రమే ఈ వీడియోలో ఉంటుంది. బిఫోర్ కావాలి అనుకుంటే ప్రీవియస్ వీడియోస్ చూడండి, సరేనా? యాక్చువల్గా వీడియో పెట్టడం చాలా లేట్ అయిపోయింది. ఎందుకు అంటే నాకు ఎక్కడ ప్లేస్ లేనట్టు పిర్ర మీద లేసింది ఒక గడ్డ, అందుకే మిషన్ కొట్టలేకపోయాను. నా బాధలన్నీ ఎవరికి చెప్పుకునే కాదులే కానీ స్టార్ట్ చేద్దాం. సో నేను ఫస్ట్ వీడియోలో చెప్పాను, కటింగ్ చేసినప్పుడే ఇలాగ లైనింగ్ ఫ్యాబ్రిక్ని మెయినింగ్ ఫ్యాబ్రిక్ మీద పెట్టి అతికించుకోండి అని చెప్పి. సో అలా మొత్తం బార్డర్స్లో గమ్ పెట్టి అతికించిన తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఫ్యాబ్రిక్ కంటే కొంచెం కొద్దిగా ఎక్స్ట్రా వస్తే కనుక అదంతా కట్ చేయండి. అండ్ నెక్ పార్ట్లో మెయిన్ పార్ట్ ఉంటుంది కదా, అదే మెయిన్ బ్లౌజ్ పీస్ ఉంటుంది కదా, ఆ రైట్ దాన్ని నెక్ దగ్గర ఉండేదాన్ని కూడా కట్ చేయండి. అండ్ మీ అందరికీ తెలుసు, రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళందరికీ నేను లైనింగ్ ఫ్యాబ్రిక్ మాత్రమే నెక్ కట్ చేస్తాను, మెయిన్ దానికి కుట్టుకున్న తర్వాత మాత్రమే కట్ చేస్తాను. ఎందుకంటే లైనింగ్ ఇబ్బంది పడింది అనుకో మళ్ళీ తెచ్చుకోవచ్చు, కానీ మెయిన్ ఫ్యాబ్రిక్ రాదు కదా, అందుకని. అంతా ఈవెన్గా కట్ చేసుకున్న తర్వాత మనం దీన్ని ఇలాగ హాఫ్కి ఫోల్డ్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ని. సో దాని మీద మెయిన్ సైడ్, అదే ఫ్రంట్ సైడు మనం పార్ట్స్ లెఫ్ట్ది రైట్ది రెండు షేప్స్ రెడీ చేసుకున్నాం కదా, దానిని పెట్టుకొని కింద అసలు బ్లౌజ్ పొడవు ఎంత వస్తుంది అనేది మార్క్ చేసుకోవాలి. బిఫోర్ ఇలా కింద పక్కన ఇలా బెల్ట్లు అనేది యాడ్ చేస్తామన్నమాట. ఈ పట్టీలు యాడ్ చేస్తాము, స్ట్రైట్ పట్టీ. సో కటింగ్లో చూపించాను ఇది ఎలా కట్ చేసుకోవాలి అనేది. అండ్ ఇది చూసుకోవడానికి ఫస్ట్ మనకి ఫ్రంట్ పార్ట్ పొడవు ఎంతైతే ఉందో మొత్తం కుట్టుకున్న తర్వాత, సో బ్యాక్ పార్ట్ది కూడా అంతే పొడవు ఉండాలి కదా. అలా చూసుకోకుండా మనం డైరెక్ట్గా కుట్టేసామంటే బ్యాక్ పార్ట్ కొంచెం పొడవు వచ్చే ప్రమాదాలు ఉంటాయి. సో దానికోసం ఫ్రంట్ పార్ట్ని దీని మీద కరెక్ట్గా పెట్టి, అంటే సంక వైపు వచ్చేదాన్ని సంక వైపు కరెక్ట్గా చూసుకొని పెట్టుకోండి. ఎటుది పెట్టినా ఇబ్బంది లేదు. అండ్ ఫోల్డ్ చేసి పెట్టుకున్న తర్వాత ఎక్కడి వరకు వచ్చింది పొడవు అనేది చూసుకొని ఒక మార్క్ చేసుకోండి. అండ్ బిఫోర్ దట్ ఒక మార్క్ చేసుకున్న తరువాత మీకు ఖర్చు వైపున ఇంకొంచెం ఓన్లీ జస్ట్ మనకి ½ ఇంచ్ ఉండేలాగే చూసుకొని కట్ చేసుకోండి. అలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అంతా కట్ చేసిన తర్వాత నేను ఇప్పుడు పీసెస్ పట్టుకున్నాను కదా బెల్ట్ కోసం, సో అది 2 పీసెస్ ఉంటాయి, వాటిని జాయిన్ చేసి మనం కింద అనేది బ్యాక్ పార్ట్కి కింద వైపున అంటే నడుము దగ్గర వచ్చే దగ్గర బెల్ట్ అనేది కుట్టుకోవాలన్నమాట. అండ్ ఇది ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్లో కుడుతుంటారు. అండ్ నేను నార్మల్గా చెప్తానండి, ఒకవేళ ఈ బెల్ట్ కనుక వేయకపోతే మీరు డైరెక్ట్గా కింద వైపును కూడా ఇది పైపింగ్ వేసుకోవచ్చు. పైపింగ్ వేస్తే ఇంకా నీట్గా ఉంటుంది. అండ్ అది అప్ టు యూ అండి, నేను బిగినర్స్ కోసం చెప్తున్నాను, కానీ బిగినర్స్ డైరెక్ట్గా ఏం పైపింగ్ వేయరు కదా, అందుకని పట్టీ వేస్తున్నాను. ఆ 2 పీసెస్ని జాయిన్ చేసుకున్న తర్వాత బ్లౌజ్కి నడుము దగ్గర కింద ఏదైతే ఉందో దాని దగ్గర సో ఒకదాని మీద రైట్ సైడ్ మీద పెట్టేసి దానికి ½ ఇంచ్ ఖర్చు కింద వదిలేసి కుట్టు వేస్తున్నాను. ఎక్కడైనా సరే మీరు గమనించవచ్చు, నేను ½ ఇంచ్ వదులుతాను ఖర్చు దగ్గర, ఎందుకంటే గుడ్డ పీక్కొని రాకుండా ఉండిద్ది అనే ఒకే ఒక ఉద్దేశంతో అలా చేస్తానన్నమాట. ½ ఇంచ్ అనేది వదులుకుంటూ స్ట్రైట్గా కుట్లు అనేవి వేసుకోవాలి, ఎక్కడ మడతలు పడకుండా చూసుకుంటూ వేసుకోవాలి. మొత్తం కుట్లు వేసుకున్న తర్వాత మనం ఏదైతే జాయిన్ చేసామో ఆ ఫ్యాబ్రిక్ ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసుకొని మిగతా ఉంటుంది కదా, సో ఇప్పుడు దీన్ని మనం పక్కగా తిప్పుకోవాలన్నమాట. సో వీడియోలో చూపిస్తున్నట్టుగా కొంచెం పక్కకు అనుకోవాలి. అలా పక్కకు అనుకున్నప్పుడు ఖర్చు అనేది మనం ఏదైతే ½ ఇంచ్ ఖర్చు వదిలేసామో అది కింద వైపుకే ఉండాలి. సో అలా ఉంచిన తర్వాత దాని మీద ఏదైతే మనం పీస్ యాడ్ చేసామో దాని మీద కుట్టుపడాలి, మెయిన్ ఫ్యాబ్రిక్ మీద కుట్టుపడకూడదు. అండ్ అది కూడా చివర్లోనే పడాలి, ఎక్కడైతే జాయిన్ చేసి మనం పక్కకు అనుకున్నామో అక్కడ కరెక్ట్గా ఎడ్జ్లో పడాలన్నమాట. సో అలా అంతా కుట్టుకున్న తరువాత మనం దానిని లైనింగ్ వైపుకి పూర్తిగా తిప్పేసుకొని టక్స్లు అనేవి వేసుకుంటాము. సో
మొత్తం స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు టక్స్లో ఎలాగ మార్క్ చేసుకోవాలి, ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను. సేమ్ అండి, ఎప్పుడు టక్స్లు వేసినా సరే మనం పైన షోల్డర్ దగ్గర ఒక 1 ఇంచ్, అది కూడా నెక్ వైపు 1 ఇంచ్ మార్క్ చేసుకొని దానికి కింద వైపున స్ట్రైట్గా పట్టుకుంటే మనకు ఒక స్పాట్ దొరుకుతుంది. ఆ స్పాట్ని మనం కింద నుంచి, ఇది బ్లౌజ్ పీస్ కాబట్టి ఒక 4 ఇంచెస్ అనేది క్రాస్గా వేసుకుంటాము. అది కూడా అంటే 4 ఇంచెస్ నేను పొడవు చెప్తున్నాను, వెడల్పు వచ్చేసి ఒక 1/2 ఇంచ్ చాలు, బ్యాక్ది కాబట్టి మాత్రమే. టక్స్ తీసుకోవడానికి మాత్రం ఒకేలా తీసుకుంటాం, కానీ ఫ్రంట్ పార్ట్కి ఒకలాగా బ్యాక్ పార్ట్కి ఒకలాగా అదే మార్కింగ్ అనేది తగ్గుతుంది అనమాట. సో బ్యాక్ పార్ట్లో ఏమి షేప్లు అవి ఉండవు కదా, జస్ట్ మనకి అది షేప్ వేయకపోతే ఏమైద్ది అని అనుకోవచ్చు కొంతమంది. షేప్ అదే టక్స్ అనేది వెయ్యాలండి. అది ఎందుకు అంటే మనకి నడుం దగ్గర షేప్ అనేది కొంచెం తగ్గుతుంది కదా, అది గట్టిగా ఉండడానికి, మనకి బాడీని అంటుపెట్టుకొని ఉండడానికి అలా వేస్తాము. సో నేను వీడియోలో చూపించిన విధంగా మెడ వైపున షోల్డర్ దగ్గర 1 ఇంచ్కి మార్క్ చేసుకొని ఆ 1 ఇంచ్ దగ్గర నుంచి మనం ఇలా ఫోల్డ్ చేసుకుంటూ ఒక స్పాట్ని పట్టుకుంటే కింద వైపున మనకి ఇలాగ ఫోల్డింగ్ అనేది తీసుకుంటే సరిపోతుంది. దీనికి మళ్ళీ మెజర్మెంట్స్ ప్రకారం కూడా చెప్తానండి, 2 వేస్లో చెప్తాను, 2 కూడా ఒకేలా వస్తాయి. అండ్ ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మనం 1/2 ఇంచ్లో కానీ లేదంటే 1 ఇంచ్లో కానీ చేసుకుంటారు. మోస్ట్లీ నేనైతే 1/2 ఇంచ్ పెట్టుకుంటా. అండ్ పొడవు వచ్చేసి 4 ఇంచెస్ పెట్టుకుంటాను. ఆ 4 ఇంచెస్ కూడా ఏ సైజు బ్లౌజులు వాళ్ళకైనా సరే 4 ఇంచెసే పెడతాను. మరీ ప్లస్ సైజు వాళ్ళు ఉంటారు కదా, అది కూడా బాడీ పొడవు ఎక్కువగా వస్తేనే, అంటే 15-16 వచ్చేది ఉంటుంది కదా, అలాంటి వాటికి మాత్రము 5 ఇంచెస్ పెట్టుకుంటాను తప్ప మోస్ట్లీ నేను 4 ఇంచెస్ పొడవే పెట్టుకొని టక్స్ వేస్తాను. అండ్ ఒకలాగా చూపించాను కదా, ఇలా షోల్డర్ దగ్గర 1 ఇంచ్ పట్టుకొని అని. అండ్ ఇప్పుడు నేను సెకండ్ వే చూపిస్తున్నాను. అది ఎలాగా అంటే, మనం ఖర్చుకి 2 ఇంచెస్ పెట్టుకున్నాము కట్ చేసేటప్పుడు, అది అలాగే నెక్ దగ్గర మిడిల్ పార్ట్కి పట్టుకుంటే అక్కడ మార్క్ చేసుకున్నాం కదా, అది ఆ 2 మార్కింగ్లు అనేవి 2 కూడా ఒకే దగ్గరికి, అంటే ఫోల్డ్ చేసుకున్న దగ్గర ఒకే దగ్గరికి వచ్చేలాగా పట్టుకుంటే, సో షోల్డర్ దగ్గరికి మనకి చక్కగా అనుకున్నాం అనుకోండి, నేను ఏదైతే పైన 1 ఇంచుకి పట్టుకున్నానో షోల్డర్ దగ్గర అదే మార్కింగ్ వస్తుంది. అంటే ఇలాగా టైలర్స్ మాస్టర్స్ కూడా ఇట్లా చేస్తారంట. నాకు ఇది ఒక్కొక్కరు ఒక్కొక్క మెథడ్ అనేది చెప్పారు. సో 2 విధాలుగా చూసుకున్నా కూడా సేమ్ మార్కింగ్ అనేది వస్తుంది. సో టక్స్ ఎలా వేసుకున్నా కూడా ఒకటే వస్తుంది. కొంతమంది అయితే అంతా బ్లౌజ్ అయిపోయిన తర్వాత కూడా టక్స్లు వేసే వాళ్ళు ఉంటారు. సో ఫస్ట్లోనే వేసుకున్నాం అనుకోండి, ఇబ్బంది ఉండదు. సో 4 ఇంచెస్ పొడవు అండ్ వెడల్పు వచ్చేసి 1/2 ఇంచ్లోనే నేను టక్ అనేది పెడతానండి. 1 ఇంచ్ కాదు, బ్యాక్ సైడ్ కాబట్టి 1/2 ఇంచ్ సరిపోతుంది. సో 1/2 ఇంచ్ దగ్గర నుంచి 4 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాం కదా, దానికి డైరెక్ట్గా అలాగా క్రాస్గా మార్క్ చేసుకొని మనం టక్స్లు అనేవి వేసుకోవాలి. అది కూడా 2 సైడ్లు వేసుకోవాలన్నమాట. సో అలా టక్స్లు వేసుకుంటే మనకి బాడీకి ఫిట్టింగ్ అనేది బాగుంటుంది. ఐ హోప్ మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. అండ్ టక్స్లు వేసిన తర్వాత, అండ్ టక్స్ వేసేటప్పుడు కూడా లైన్ మనం అందించింది ఉంటుంది కదా, అది లోపలికే మడుచుకొని దాంతో కలిపి వేసుకోవాలండి, విడివిడిగా కాదు, 2 కలిపే వేసుకోవాలి. అండ్ ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం షోల్డర్స్ జాయిన్ చేసుకుందాము. ఈజీ, బ్యాక్ పార్ట్ చాలా ఈజీనే. సో ఇప్పుడు మనం షోల్డర్స్ జాయిన్ చేసుకుందాం. జాయిన్ చేసుకునేటప్పుడు కూడా ఫ్రంట్ పార్ట్లు ఏంటంటే కొంతమంది, అంటే ఫస్ట్లో నేర్చుకునేటప్పుడు నేనైనా కూడా అంతే, ఒక ఎడమ వైపుది కుడివైపుకి వేస్తా, కుడివైపుది ఎడమ వైపుకి వేస్తుంటాను. సో అలా కాకుండా బ్యాక్ పార్ట్ని కరెక్ట్గా పెట్టేసి దాని మీద సంక వైపు వచ్చే ఏదైతే కట్ ఉందో దానిని దాని వైపే ఉంచాలి. అంటే సంక వైపు వచ్చేలాగే ఉంచాలి, మెడవైపు వచ్చేది మెడవైపు ఉంచేలాగా ఉంచుకుంటే కరెక్ట్గా వస్తుంది మనకి. అండ్ అలాగే దాని మీద మనం రివర్స్ మెథడ్లో బ్లౌజ్ పీసెస్ అనేవి పెట్టాలా. పెట్టిన తర్వాత మనం షోల్డర్ అనేది జాయిన్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ కూడా చాలామందికి మెడ జారిపోతుంది అనే ఒక టెన్షన్ ఉంటుంది కొంతమందికి. అలాంటి వాళ్ళు థ్రెడ్ పెట్టుకోవాలి. లేదు నాకు థ్రెడ్ అలవాట్లేదు అంటే మాత్రం ఈ మెథడ్ని ఫాలో అవ్వండి. అదేంటంటే మెడలు జారిపోకుండా ఉండడానికి మనం షోల్డర్ దగ్గర స్ట్రైట్గా ఒక 1/2 ఇంచులో కుట్టు వేసుకుంటాం కదా, అలా స్ట్రైట్గా కుట్టు వేసుకునేటప్పుడు ఒక కుట్టు ఏమో స్ట్రైట్గా వేయండి, రెండో కుట్టు కూడా వేసుకుంటాం కదా, ఆ రెండో కుట్టప్పుడు మెడ వైపున ఇంకొక
ముప్పావు ఇంచు దగ్గర కుట్టు అనేది వేయండి. అంటే హాఫ్ ఇంచు కుట్టేస్తాం కదా, దాని కిందకి క్రాస్గా వేయండి. అది నేను వీడియోలో చూపిస్తాను ఇప్పుడు. సో ఫస్ట్ కుట్టు వచ్చేసి నేను స్ట్రైట్గా వేసాను. వేసుకున్న తర్వాత ఇప్పుడు రెండో కుట్టు వేసేటప్పుడు ఎక్కడైనా మనం 2 కుట్లు వేసుకోవాలి, తప్పదు. అలా ఒక స్ట్రైట్ కుట్టు వేసిన తర్వాత రెండో కుట్టు వేసుకుంటాం కదా, అలా రెండో కుట్టు వేసుకునేటప్పుడు ఫస్ట్ కుట్టు ఎక్కడైతే స్టార్ట్ చేసామో సంఖ దగ్గర, సంఖ వైపున అక్కడి నుంచే స్టార్ట్ చేస్తాము. బట్ మెడ వైపు మాత్రం ఏదైతే మనం కుట్టు వేసామో స్ట్రైట్గా దాని కిందకి ఒక పావు ఇంచు మార్క్ అనేది చేసుకుంటాము. అది కూడా సగానికే ఎండ్ అయిపోతుంది. అంటే ఫస్ట్ స్టార్టింగ్ దగ్గర నుంచి మెడ వైపు ఇంకొక పావు ఇంచు కిందకి అనేది కుట్టు వేసుకుంటాం అన్నమాట. ఆ కుట్టు కూడా మీకు చూపిస్తాను, అప్పుడైనా మీకు అర్థమవుతుంది. ఎందుకంటే కొన్ని విషయాలు చెప్తే అర్థం కావు, చూస్తే అర్థమవుతాయి. అంటే ఒక కుట్టేమో స్ట్రైట్గా వేస్తాం, ఇంకొక కుట్టేమో మెడ వైపుకి కిందకి వేస్తాం అన్నమాట. సో చూసారా, కుట్టు రెండు సంఖ వైపు ఏమో ఒకే దగ్గర ఉన్నాయి, మెడ వైపు ఏమో 2 విడివిడిగా ఉన్నాయి, అలా అన్నమాట. ఇలా వేసుకుంటే మనకి వెనకాల థ్రెడ్ అలవాటు లేకపోయినా సరే మెడ అనేది జారకుండా ఉంటుంది. ఈ ఫార్ములా మనకి డ్రెస్సులకు కూడా సేమ్ మెథడ్ ఫాలో అవ్వచ్చు. ఒకవైపు షోల్డర్ జాయిన్ చేసాం కదా, రెండో వైపు కూడా జాయిన్ చేసేస్తాము. జాయిన్ చేసిన తర్వాత దీన్ని ఫ్రంట్ పార్ట్ని ఇలాగా విడదీసుకుంటే, అంటే 2 ఎదురెదురుగా పెట్టుకుంటే కనుక మనకి ఎక్కడైనా షోల్డర్ దగ్గర మెడవైపు కానీ చంక వైపు కానీ ఒక పార్ట్ అంటే ఫ్రంట్ సైడ్దైనా బ్యాక్ సైడ్దైనా ఎక్కువ ఉందనుకోండి, ఒకదానికి ఇంకొకటి ఎక్కువగా కొంచెం ఒక పావు ఇంచు వచ్చినా సరే దానిని కట్ చేయండి. నాకు షోల్డర్ దగ్గర బ్యాక్ పార్ట్ది ఒక పావు ఇంచు తేడా వచ్చింది. సో దానిని నేను మెడ దగ్గరనే ఎండ్ చేసేసాను. సో షోల్డర్ దగ్గర మాత్రం 2 కూడా ఈక్వల్గా ఉండాలి. ఈక్వల్గా ఉన్న తర్వాత ఇప్పుడు మనం హ్యాండ్స్ జాయిన్ చేసుకోవాలి కదా. సో హ్యాండ్స్ అనేవి ఎలా ఆల్రెడీ కటింగ్ చేసుకున్నాం కాబట్టి వాటిని ఎలా కుట్టుకోవాలి అనేది చూపిస్తా. అది కూడా నేను ఈ బ్లౌజ్కి ఏం పైపింగ్ వేయట్లేదు ఎక్కడా కూడా. సో నార్మల్ సింపుల్ బ్లౌజు, అది కూడా నేర్చుకునేటప్పుడు ఫస్ట్లో మనం ఎలా నేర్చుకుంటామో అలా చెప్తున్నాను. అంటే జాయింట్స్ వరకు నేర్చుకోండి ఇందులో. సో లైనింగ్ ఫ్యాబ్రిక్, మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంటాయి కదా, రైట్ సైడ్ కాకుండా లోపల వైపున ఖర్చు వైపున మనం లైనింగ్ అనేది పెట్టుకొని ఇక్కడ కింద వైపున అక్కడ 2 ఫోల్డ్స్ వేయకూడదు, 1 ఫోల్డ్ మాత్రమే. ఇది నేను హెమ్మింగ్ చేసుకునేలాగా చెప్తున్నాను. కింద మనకి పీసులు పోకుండా ఉండాలి కాబట్టి జస్ట్ ఒక పావు ఇంచు కానీ హాఫ్ ఇంచు కానీ ఫోల్డ్ చేసుకొని దాని మీద స్ట్రైట్గా కుట్టుకోవాలి. నేను కుట్టుకునేది కూడా చూపిస్తాను, ఎందుకంటే స్టార్టింగ్లో ఉన్నప్పుడు మనకి ఇంచు టు ఇంచు తెలుసుకుంటే చాలా నీట్గా అర్థమవుతుంది. అందుకని నేను నిదానంగా పెడుతున్నా. లైనింగ్ ఫ్యాబ్రిక్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ రెండింటిని కలుపుకుంటూ ఒక హాఫ్ ఇంచ్ మడత పెట్టుకొని దాని మీద కుట్టు అనేది వేసుకోవాలి స్ట్రైట్గా. కుట్టు వేసిన తర్వాత చుట్టూరు లైనింగ్ ఫ్యాబ్రిక్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని కలుపుకుంటూ రెండింటిని మొత్తం కూడా కుట్టు అనేది వేసుకోండి. ఒకవేళ మీరు దీనికి కూడా ఫెవికాల్ పెట్టి అంటించేసుకోవచ్చు, అది ప్రాబ్లం కాదు. నేను అంటించలేదు కాబట్టి చెప్తున్నా. సో బార్డర్స్లో మనకి ఎక్స్ట్రా ఖర్చు ఉంటుంది కదా, అంటే మెయిన్ ఫ్యాబ్రిక్ ఏదైనా ఎక్స్ట్రా వస్తే దాన్ని కట్ చేసేయండి, నీట్గా ఉండాలి ఫినిషింగ్ అనేది. సో ఇలా అయిపోయిన తర్వాత మనం ఇంకొక హెమ్మింగ్ చేస్తాం కదా, అందుకని ఒక 1 ఇంచ్ క్లాత్ అనేది మనం ఇలా ఫోల్డ్ చేసుకొని చివర్లో 2 ఇంచెస్ ఖర్చు వదులుకొని అక్కడి నుంచి కుట్టు అనేది వేసుకోవాలి. ఇది ముందే ఎందుకు వేసుకుంటున్నాము అంటే ఫస్ట్లో ఏంటంటే మర్చిపోయి ఒక్కొక్కసారి మనం ఇది ఇంకొక ఫోల్డ్ పెట్టకుండానే కుట్టేస్తాము. అప్పుడు మళ్ళీ ఓడదీసి మళ్ళీ చేయాలి కదా. అదేదో ఫస్ట్లోనే ఇలాగ 2 సైడ్లు 1 ఇంచుకి ఫోల్డ్ చేసుకొని ఒక కుట్టు ఊరికే అలాగ దాన్ని సపోర్ట్గా అలా ఒక కుట్టేసామనుకోండి బాగుంటుంది అండ్ మర్చిపోకుండా ఉంటాము. 2 సైడ్లు ఈక్వల్గా వస్తాయి అనే ఒక ఉద్దేశంతో ఇలా నేను కుట్టు వేసుకుంటాను. సో హ్యాండ్స్ ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు మెయిన్ టాస్క్, బ్లౌజ్కి ఫ్రంట్ పార్ట్ మనం లోతు తీస్తాం కదా. సో హ్యాండ్స్కి కూడా లోతు తీస్తాము. డ్రెస్సులకి తీసినా తీయకపోయినా ఏం పర్వాలేదు, ఏది హ్యాండ్స్కి. కానీ బ్లౌజ్కి మాత్రం ఫ్రంట్ పార్ట్లో వచ్చే సైడ్ మాత్రం మనం లోతు అనేది తీయాలి. అది కూడా ఎక్కడి నుంచి ఎక్కడికి తీయాలి అనేది చెప్తాను. ఫస్ట్ మనం అందుకే నేను ఫస్ట్లోనే తీయలేదు, మొత్తం కుట్టుకున్న తర్వాత లాస్ట్లో హ్యాండ్స్ జాయిన్ చేసేటప్పుడు అసలు ఏ హ్యాండ్ ఎటువైపును మనం జాయిన్ చేసుకుంటున్నాము, ఎటువైపు మనకి ఫ్రంట్ పార్ట్ వస్తుంది, దానికి ఎటువైపు మనం లోతు తీయాలి అనేది ముందు చూసుకొని
కుట్టేటప్పుడు మాత్రమే లోతు తీసుకొని నేను కుడతానన్నమాట. ఇలా అయితే కన్ఫ్యూజన్ అవ్వము అసలు. రెండు కూడా మన హ్యాండ్స్ జాయిన్ చేసుకునేటప్పుడు ఎలాగైతే రివర్స్ మెథడ్లో పెట్టుకుంటామో అలా పెట్టుకొని ముందు వైపు వచ్చేది ఏదైతే ఉందో అంటే ఫ్రంట్ పార్ట్లోనే కదా మనం జాయిన్ చేసే దగ్గర తీయాలి లోతు. సో అది నేను మార్క్ చేసుకున్నాను. సో రెండు నేను ఒక ఇచ్చాను కదా మార్కింగ్, అది ఫ్రంట్ వైపు వచ్చాయి అన్నమాట. సో ఆ రెండు కూడా ఒకవైపుకే వచ్చేలాగా అయినా విడివిడిగా కూడా చేసుకోవచ్చు. అది కట్ చేసుకునేటప్పుడు ఏంటి అంటే ఖర్చు మనం 2 ఇంచెస్ పెట్టుకుంటున్నాం, దానికి మార్క్ చేసుకోవాలి. అలాగే ఆ బ్లౌజ్ ఏదైతే హ్యాండ్ ఉందో దాన్ని హాఫ్కి ఫోల్డ్ చేసుకున్నప్పుడు హాఫ్కి ఎక్కడికైతే వస్తుందో అక్కడికి మార్క్ చేసుకొని ఆ హాఫ్ దగ్గర నుంచి 2 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. అలా 2 ఇంచెస్ తర్వాత వచ్చేది మిగతా గ్యాప్ ఏదైతే ఉందో అంటే చివర్లో ఖర్చు దగ్గర 2 ఇంచెస్, హాఫ్ దగ్గర 2 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాక మిడిల్లో మనకి ఎక్కడికైతే ఉంటుందో అక్కడ ఒక హాఫ్ ఇంచ్ అనేది క్రాస్గా తీసుకోవాలి. ఎలాగో హ్యాండ్ పైన క్రాస్గానే ఉంటుంది కదా, అక్కడి నుంచి ఒక హాఫ్ ఇంచ్ అనేది మనం మార్క్ చేసుకోవాలన్నమాట. సో చూసారు కదా వీడియోలో ఎలా మార్క్ చేశానో, అలాగా రెండింటిని కలుపుకుంటే చాలు, ఏం లేదు. సో ఫ్రంట్ వైపుకి ఇలాగా రెండిటికి కూడా మార్క్ చేసుకోవాలి. అండ్ చివర్లో 2 ఇంచెస్ ఉంది కదా, ఆ 2 ఇంచెస్ దగ్గర మనం ఏమీ లోతు తీయము, అది అలాగే ఉంటుంది. అందుకనే నేను ఇలా మార్క్ చేసి అక్కడి నుంచి ఇక్కడి వరకు మాత్రమే లోతు తీయాలి అని చెప్పాను. అండ్ అర్థం కాకపోతే మళ్ళీ వెనక్కి వెళ్ళి చూడండి. అసలు బ్లౌజ్ పార్ట్కి మనకి ఏది ఫ్రంట్ వైపుకి వస్తుంది అనేది చూసుకొని అటువైపు మాత్రమే తీసుకున్నాం అనుకోండి, అది కూడా కుట్టేటప్పుడు అసలు కన్ఫ్యూజన్ ఉండదన్నమాట మనకి. సో ఫోల్డ్ చేసుకున్నా కూడా వెనకదేమో మామూలుగా ఉంటుంది, ఫ్రంట్ వైపుకి వచ్చేది ఒక హాఫ్ ఇంచ్ అనేది లోతు వస్తుంది. సో ఇప్పుడు మనం కుట్టేటప్పుడు కూడా చూపిస్తానండి. కుట్టేటప్పుడు మనం ఫ్రంట్ వైపు ఏదైతే షేప్ ఉందో ఫ్రంట్ సైడు దానికి మనం లోతు తీసింది ఇప్పుడు మనకి ఇలా రివర్స్ మెథడ్లో పెట్టుకోవాలి. బ్లౌజు అంటించేటప్పుడు ఇప్పుడు నేను పెడతాను కదా, అలా పెట్టుకొని హ్యాండ్ పీస్ కరెక్ట్గా సగానికి ఫోల్డ్ చేసుకొని సగానికి ఎక్కడికైతే వస్తుందో అక్కడి నుంచి ఆ సగం మార్క్ అనేది కరెక్ట్గా షోల్డర్ దగ్గర కుట్టేసాం కదా అక్కడికి రావాలా, ఆడ పెట్టుకొని. సో చూడండి నేను మార్క్ చేసుకుంటున్నాను ఇప్పుడు మళ్ళీ మీకోసం. బ్లౌజ్ పీస్లో హ్యాండ్కి మనం తీసుకున్న పీస్ని హాఫ్కి ఫోల్డ్ చేసుకుంటాము. హాఫ్కి ఫోల్డ్ చేసుకున్న దగ్గరికి ఒక మార్క్ చేసుకుంటాము. మార్క్ చేసుకునే కంటే కూడా సిజర్తో కట్ చేసుకుంటారు చాలామంది, అది చాలా మంచి పద్ధతి కూడా. సో అలా సిజర్తో కట్ చేసుకున్న తర్వాత ఆ మార్కింగ్ ఏదైతే ఉందో అది కరెక్ట్గా మనకి హ్యాండ్ షోల్డర్ ఉంది కదా, షోల్డర్ దగ్గర ఒక కుట్టు పడింది కదా, ఆ షోల్డర్ దగ్గర ఉండాలి. అలా రివర్స్లో పెట్టుకున్న తర్వాత హ్యాండ్ ఎలా అయితే కుట్టుకోవడానికి పెట్టుకుంటామో అలా పెట్టుకున్న తర్వాత ఫ్రంట్ వైపు మనకి ఏదైతే మనం క్రాస్ తీసామో హ్యాండ్ పీస్కి ఆ క్రాస్ పీస్ అనేది ఫ్రంట్ వైపుకే రావాలి, ఫ్రంట్ బాడీ పార్ట్ వైపుకే. సో అలా మనం చిన్నగా ఎక్కడి వరకు అయితే క్లాత్ వస్తుందో మెజర్ చేసుకుంటూ రావాలి. అండ్ బ్లౌజ్ పీస్ ఫ్రంట్ వైపు ఖర్చు ఎక్కువ ఉంది కదా అని ఫస్ట్ నుంచి కుట్టుకుంటూ వచ్చామనుకో షోల్డర్ దగ్గరికి వచ్చేలోపు ఒకవైపు ఎక్కువైపోయిద్ది, ఒకవైపు తక్కువైపోయిద్ది. సో ఇలా మెజర్ చేసుకుంటూ కుట్టుకోవాలన్నమాట. బట్ కొంతమంది ఏంటంటే ఎక్కడికైతే హ్యాండ్ మార్క్ చేసుకున్నామో సగానికి అక్కడి నుంచి సగం నుంచి ఒక సైడ్ కుట్టేస్తారు, సగం నుంచి ఇంకో సైడ్ కుట్టేస్తారు, అలా కూడా వేసుకోవచ్చు. బట్ నాకైతే ఇదే అలవాటు, మొత్తం ఒకేసారి వేస్తాను ఎందుకంటే నేను కరెక్ట్గా మెజర్ చేసుకుంటాను కాబట్టి. అండ్ ఇలాగా ఏదైతే మనం హ్యాండ్ పార్ట్ని జాయిన్ చేసుకుంటూ కుట్టు వేసుకుంటామో అలాగా 2 కుట్లు అనేది వేసుకోవాలి. అండ్ ఖర్చు అనేది హాఫ్ ఇంచ్ ఖచ్చితంగా ఉండాలి. అండ్ ఇక్కడ నాకు ఎక్కువ వచ్చింది కదా అంటే మీరు తప్పుగా కుట్టారా అని అనుకోవద్దు. ఆ ఎక్కువ ఎందుకు వచ్చింది అంటే నేను మార్క్ చేసుకునేటప్పుడు ఎక్కువ ఖర్చు అనేది ఎక్కువ పెట్టుకుంటాను అనమాట, అందుకని వచ్చింది. బట్ అది రాంగ్ ఏం కాదు, మీరు బ్లౌజు ఫుల్గా చూడండి, నాకు ఎక్కడ రాంగ్ అనేది రాదు. అది ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చినా ఇబ్బంది లేదు. కానీ మనం హ్యాండ్ అనేది షోల్డర్ దగ్గర కరెక్ట్గా ప్లేస్ చేసుకొని కుట్టుకోవడం అనేది కరెక్ట్ పద్ధతి అండి. అలా కుట్టుకోకపోతే మాత్రం ఎక్కువ వచ్చింది అనుకోండి అప్పుడు రాంగ్ అవుతుంది. బట్ మెజర్ చేసుకొని కరెక్ట్గా కుట్టారు అంటే మాత్రం కరెక్ట్గానే వచ్చింది. ఎందుకంటే మన హ్యాండ్ కూడా మెజర్మెంట్స్ ప్రకారమే కట్ చేసుకుంటాం కాబట్టి రాంగ్ రాదు. హ్యాండ్స్ అనేవి జాయిన్ చేశాను. జాయిన్ చేసిన తర్వాత దీన్ని పక్కకు తిప్పుకుని ఒకసారి చూసుకోండి ఎక్కడైనా ముడతలు పడ్డాయా, ఎక్కడన్నా కుచ్చులాగా పడి కుట్లు అలా ఏమన్నా ఇదిగా వచ్చాయా అనేది చూసుకోండి. అలా ఏమన్నా వస్తే మళ్ళీ మొత్తం కుట్లు వడదీసి మళ్ళీ కుట్టండి. ఇఫ్ అలా రాలేదు బాగానే ఉంది అంటే
ఇంకా నెక్స్ట్ ప్రొసీజర్కి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు మనం హ్యాండ్స్ కూడా జాయిన్ చేసాం కాబట్టి ఇంకేముంది నెక్స్ట్ మొత్తం బ్లౌజ్ పీస్ని ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రివర్స్లో పెట్టుకొని హ్యాండ్స్ అలాగే చంక భాగం అంతా మెజర్మెంట్స్ చేసుకొని బ్లౌజ్ని జాయింట్ చేయాలన్నమాట. ఇలా జాయిన్ చేసిన తర్వాత చివర్లో మనం హెమ్మింగ్ కోసం ఒక నెక్కి పట్టీ అనేది వేసుకుంటాము. సో ఫస్ట్ హ్యాండ్స్ జాయిన్ చేసేది చూద్దాము. జాయిన్ చేసేటప్పుడు మనం ఆల్రెడీ కింద ఒక 1 ఇంచ్కి ఫోల్డ్ చేసుకొని కుట్టుకున్నాం కదా. సో ఇది మర్చిపోకండి, ఆల్రెడీ మనం కుట్టుకున్నాము. సో అదే నేను డైరెక్ట్గా పెడుతున్నాను. పాదం కింద పెట్టుకున్న తర్వాత మనం ఏదైతే ఆది బ్లౌజ్ తీసుకున్నామో దానిని రివర్స్ చేసుకోండి, ఖర్చు వైపుకు తిప్పుకోండి. అలా ఖర్చు వైపుకు తిప్పుకున్న తర్వాత మనకి ఫస్ట్ కుట్టు ఎక్కడికైతే ఉందో అక్కడ వరకు కరెక్ట్గా ఫస్ట్ నుంచి బ్లౌజ్ పీస్కి మెజర్మెంట్ అనేది చేసుకోవాలి, ఎక్కడికి వచ్చింది అనేది. అది కూడా లాగి పట్టుకోవాలి. ఏది లైనింగ్ మనం ఆది కోసం తీసుకున్నాం కదా, అది లాగి పట్టుకొని ఎక్కడికైతే వస్తుందో అక్కడికి మార్క్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు మెయిన్ టాస్క్ అందరికీ బిర్రులు లూజులు ఎక్కడ వస్తాయి అంటే చంక దగ్గర, అది కరెక్ట్గా రావాలి. ఫస్ట్ ఏంటంటే చంక దగ్గర మనం హ్యాండ్స్ జాయిన్ చేసినప్పుడు కుట్టు ఉంటుంది కదా, ఆ కుట్టు అనేది కింద వైపున 2 కుట్లు అనేవి వస్తాయి కదా ఫోల్డ్ చేసుకున్నప్పుడు, ఆ 2 కుట్లు ఒకే దగ్గరికి రావాలి. ఇఫ్ ఒకే దగ్గరికి రాకపోతే కనుక కొంచెం ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు నాకు 1/2 ఇంచు తేడా వచ్చింది. ఆ 1/2 ఇంచు కొద్దిగా మడత పెట్టుకొని 2 ఒకే దగ్గరికి వచ్చేలాగా చూసుకొని పెట్టుకుంటున్నాను. సో పెట్టుకున్న తర్వాత అది గట్టిగా పట్టుకొని ఉండాలి. పట్టుకున్న తర్వాత మనం ఇప్పుడు ఆర్మ్స్ అనేవి ఆర్మ్ లూజు మనం మెజర్ చేసుకోవాలా. సో మన దగ్గర ఆది బ్లౌజ్ ఉంది కదా, ఆ ఆది బ్లౌజు టేప్తో అయినా మెజర్మెంట్ చేసుకొని బ్లౌజ్ మీద మెజర్ చేసుకోవచ్చు. లేదు అట్లా కాదు అనుకుంటే డైరెక్ట్గా మనం ఇలా ఆది బ్లౌజ్తోనే మెజర్ చేసుకుంటూ ఉండాలి. కాకపోతే డైరెక్ట్గా పట్టుకోకూడదు, కొంచెం దగ్గరికి పట్టుకుంటూ లాక్కుంటూ చూసుకొని ఎక్కడ వరకు అయితే లూజ్ వచ్చిందో అక్కడికి మార్క్ చేసుకోవాలి. అది అని సంక భాగం మార్క్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ చంక దగ్గర ఇంకొక మార్క్ కూడా చేసుకోవాలి. అదేంటంటే మెడ దగ్గర ఫస్ట్ హుక్ పాయింట్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ పట్టుకొని చంక దగ్గరికి దాన్ని స్ట్రైట్గా లాగాల. సో నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఇలా స్ట్రైట్గా లాగితే మనకు అక్కడ లూజ్ తెలుస్తుంది అనమాట. ఆ లూజ్ని మనం ఏదైతే మనం పార్ట్ పట్టుకుంటామంటే ఆది బ్లౌజ్కి హుక్స్ పార్ట్ పట్టుకున్నాం అనుకోండి, ఆ హుక్స్దే చూసుకోవాలి. లేదు ఒకవేళ వేరే పార్ట్ వచ్చిందంటే కాజాల పాయింట్ ఏది వచ్చిందనుకోండి, ఆ కాజాలకి మనం ఏదైతే బెల్ట్ ఇచ్చామో దాన్ని కాకుండా మిగతాది మెజర్ చేసుకోవాలన్నమాట. సో ఇలాగా మెజర్ చేసుకుంటే మనం ఆర్మ్ లూజ్ కోసం ఏదైతే మార్క్ చేసుకున్నామో అక్కడికే కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది చూసుకోవాలి. ఒకవేళ తగ్గిందనుకోండి ఇది పెట్టుకొని అది పెట్టుకొని 2 ఈక్వల్గా వచ్చేలాగా చేసుకోవాలన్నమాట. ఇది ఇట్లా చూసుకోలేదనుకోండి మీకు బిర్రులు లూజులు అవుతాయి. సో సంకల దగ్గర బిర్ర అయిపోతాయి అన్నమాట. ఇది తెలియక నాకు ఇక్కడ బిర్ర అవుతుంది అని కంప్లైంట్స్ రిక్వెస్ట్ చేస్తూ ఉంటారనమాట, ఎందుకు వస్తుంది అక్క చెప్పండి అని. సో మీరు అలాగా సంక భాగం మెజర్ చేసుకోవాలా, అలాగే ఉక్సుల పట్టి దగ్గర నుంచి స్ట్రైట్గా పట్టుకొని సంక దగ్గరికి ఎక్కడి వరకు అయితే ఉందో అక్కడికి మార్క్ చేసుకొని అలా 2 ఒక దగ్గరికి వచ్చిన తర్వాత ఆ మార్కింగ్ దగ్గరికి కుట్టు అనేది వేసుకోవాలి. అండ్ కింద వైపున మనం స్ట్రైట్గా కుట్లు రావాలి అంటే అలాగే పాదం ప్రకారం వచ్చేస్తే కుదరదు. అండ్ కింద వైపున మనకి ఖర్చు దగ్గరికి ఎంతవరకు అయితే ఉంది అనేది చూసుకోండి. అండ్ ఉక్సు పట్టి అయితే మీరు తీసుకునేది ఏ పట్టి అయినా కావచ్చు, కానీ మనం కుట్టే బ్లౌజ్కి ఉక్సు పట్టి ఉందనుకోండి అదే పెట్టుకోండి. కాజాల పట్టి ఉందనుకోండి కాజాల పట్టికి ఇచ్చిన బెల్ట్ని తీసేసి, సో చూడండి నేను కాజాల పట్టిదే పెట్టాను కాబట్టి బెల్ట్ దగ్గర నుంచి పక్కన నుంచి ఎక్కడి వరకు అయితే ఖర్చు ఉందో అక్కడి వరకు ఎంతవరకు అయితే మనకి మెజర్మెంట్ వచ్చిందో అక్కడికి నేను మార్క్ చేసుకున్నాను. అంటే ఇప్పుడు నేను మార్క్ చేసుకున్న దగ్గరికి కుట్లు అనేవి రావాలన్నమాట. సో నేను స్ట్రైట్గా కుట్టు అనేది వేసుకుంటున్నాను ఆ మార్కింగ్ దగ్గరికి వచ్చేలాగా. సో ఇప్పుడు మనకి కరెక్ట్ మెజర్మెంట్ ప్రకారం పెట్టుకున్నట్టు. అండ్ ఇది పెట్టుకున్న తర్వాత దీని పక్కనే మనం స్ట్రైట్గా కుట్లు అనేవి వేసుకుంటాం. అది కూడా మనం పావించు గ్యాప్ తీసుకుంటూ కుట్లు అనేవి స్ట్రైట్గా ఒక 3 కానీ 4 కానీ కుట్లు వేసుకోవాలి. అలా వేసుకున్న తరువాత మనకి
ఎక్స్ట్రా ఏదైనా కొంచెం అటు ఇటుగా ఫ్యాబ్రిక్ వచ్చింది అనుకోండి. సో చూడండి నాకు వచ్చింది కదా, చంక భాగంలో ఎక్కువ తీసుకున్నాను అనమాట నేను. సో అలా తీసుకున్న దాన్ని స్ట్రైట్గా కట్ చేసుకున్నాను. అంటే చంక దగ్గర కూడా మనకి ఖర్చు కూడా ఈక్వల్గా ఉండేలాగా కట్ చేసుకొని, ఆ చంక ఏదైతే ఖర్చు విడిపోకుండా ఉండాలని, నీట్ ఫినిషింగ్ ఉండాలి అనుకుంటే మాత్రం దాని మీద కూడా ఒక కుట్టు వేసుకోండి. లేదు మీ దగ్గర ఓవర్లాక్ ఉందనుకోండి, ఓవర్లాక్ చేసేసుకోండి. లేదు అది కూడా లేదు అంటే జిగ్జాగ్ ఉందనుకోండి, అది జిగ్జాగ్లో మనకి ఫాల్కు వేస్తాం కదా జిగ్జాగు, ఆ జిగ్జాగ్ పెట్టుకొని వేసుకోండి. గట్టిగా ఉంటుంది, చాలా నీట్గా ఉంటుంది ఫినిషింగ్ అయితే. సో ఇలా ఒకవైపు వేసుకున్నాం కదా, రెండో వైపు కూడా సేమ్ మెథడ్ ఫాలో అయ్యి వేసేసుకోండి కుట్లన్నీ కూడా. ఇలా వేసుకుంటే మనకి బ్లౌజ్ అనేది మొత్తం అయిపోతుంది. అండ్ ఇదంతా అయిపోయిన తర్వాత మనం ఇప్పుడు మెడ దగ్గర పైపింగ్ వేసుకోవాలా లేదంటే హెమ్మింగ్ కోసం పట్టీ వేసుకోవాలా అనేది మీ ఇష్టము. నార్మల్గా హెమ్మింగ్ పట్టీ వేసుకోవాలి అంటే క్రాస్ పీసులు అనేవి నేను కటింగ్ వీడియోలో చూపించాను ఎలా క్రాస్ తీసుకోవాలి అనేది. సో ఆ క్రాస్ పట్టీ కోసము నేను ముక్కలు తీసుకున్నాను. ఆ ముక్క కూడా 1 ఇంచ్ వెడల్పు అనేది ఉంటుంది. సో మెడ పొడవుతో మనకి ముక్కలు కావాలి కాబట్టి ఎన్ని ముక్కలు అనేది చూసి తీసుకోవాలి. సో వాటిని జాయింట్ చేసుకుంటున్నాను. మనకి స్ట్రైట్ పీస్ ఒకటే ఏం రాదు కాబట్టి 2-3 పీసులు తీసుకొని దాన్ని జాయింట్ చేసుకోవాలి. ఇలా జాయింట్ చేసుకున్న దాంట్లో ఖర్చు వైపు ఉంది కదా, అది పైకి పెట్టుకోవాలన్నమాట ఇది మెడకి జాయింట్ చేసేటప్పుడు. సో ఇప్పుడు నేను దీన్ని తీసుకెళ్ళి బ్లౌజ్ మీద పెట్టేసి డైరెక్ట్గా కుట్లు అనేవి వేసేసుకుంటాను అనమాట. అన్నీ ఇక్కడ నాకు 4 పీసులు తీసుకున్నాను అనమాట. ఆ 4 పీసుల్లో మొత్తం కుట్టిన తర్వాత ఒక 1 పీస్ మిగిలిపోయింది. అండ్ మీ ఇష్టం అండి, మెడకి పైపింగ్ వేసుకుంటారా హెమ్మింగ్ చేసుకుంటారా అనేది మీ ఇష్టము. లేదు ముక్క తిరగదిప్పేసి ఇంకేదైనా మోడల్ పెట్టుకుంటారా అనేది మీ ఇష్టం. సరే నేనైతే హెమ్మింగ్ చేసేది ఎలాగానే చూపిస్తున్నా. సో ఈ క్రాస్ పట్టీల్ని మనం యాడ్ చేసేటప్పుడు బ్లౌజ్ని అనేది ఖర్చు వైపు కాకుండా మొత్తం రివర్స్ చేసేసుకోండి. బ్లౌజు మంచిగా రైట్ సైడ్కి తిప్పేసుకోండి. తిప్పుకున్న తర్వాత ఏదైనా సరే మీకు అనువుగా ఉండేది, కొంతమంది ఉక్సులు పట్టీ దగ్గర నుంచి చేస్తారు, కొంతమంది కాజాల పట్టీ దగ్గర నుంచి చేస్తారు. ఎవరికి ఏది కంఫర్టబుల్గా అనిపిస్తే అక్కడి నుంచి తీసుకోండి. అండ్ ఫస్ట్ మనం ఒక చివరి నుండి స్టార్ట్ చేయాలి కాబట్టి అక్కడికి మనం తీసుకున్న క్రాస్ పీస్ని కొంచెం అంటే లోపల వైపుకి, ఏది ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తాను చూడండి, దాన్ని తీసి కొంతమంది ఇటువైపుకే అంటే ఏదైతే మనం పీస్ యాడ్ చేస్తున్నామో దాని వైపుకే కొంచెం ఒక 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసుకుంటారు. బట్ నేనేంటంటే ఇలాగ రివర్స్లోకి అంటే లైనింగ్ వైపుకి ఒక 1/2 ఇంచ్ అనేది అటువైపుకి ఫోల్డ్ చేసి, ఇంకా మెడ ఎలాగైతే ఉంటుందో దానికి మనం ఖర్చు మెడ దగ్గర కూడా ఒక 1/2 ఇంచ్ పెట్టుకున్నాము. సో ఆ 1/2 ఇంచుకి కుట్టు అనేది వేసుకుంటూ వస్తానన్నమాట. ఎలాగో క్రాస్ పీసే కదా మనం తీసుకుంది. సో ఎక్కడా కూడా 1/2 ఇంచుకి మించి ఎక్కువ తీసుకోకుండా కుట్టు వైపుకి, సో ఖర్చు వైపుకి ఓన్లీ 1/2 ఇంచే ఉంచుకునేలాగా బ్యాలెన్స్ చేసుకుంటూ అంతా కూడా జరుపుకుంటూ క్లాత్ని మనం తీసుకున్న పీస్కి రైట్ సైడ్న ఫస్ట్ జాయింట్ చేసుకోవాలి. ఇలా మొత్తం కూడా మెడ అంతా జాయింట్ చేసుకున్న తర్వాత చివరికి వస్తుంది కదా, ఆ చివరికి వచ్చినప్పుడు కూడా లోపల వైపుకి కిందకి నేను ఫోల్డ్ అయితే చేశాను. సో అలా ఫోల్డ్ చేసుకొని మనం ఆ కుట్టు అనేది చివర్లో కొంచెం రఫ్ చేసుకోవాలన్నమాట. రఫ్ చేసుకొని ఆపేసేయాలి. అండ్ ఇప్పుడు దీన్ని నేనేం చేస్తానంటే, ఇప్పుడు మనకి చూడండి 1 ఇంచ్ క్లాత్లో 1/2 ఇంచ్ వెళ్ళిపోయింది కదా. సో దీన్ని అటువైపు ఉన్న క్లాత్ని మడత పెట్టి మళ్ళీ కుట్టేయాలి దీనికి. సో అలా మడతేసి కుట్టేసిన తర్వాత మనకి ఎక్కువ తక్కువలు రాకుండా ఈక్వల్గా రావాలి కుట్టంతా కూడా అనుకున్నప్పుడు ఇలా ఖర్చు దగ్గర కట్స్ ఇచ్చుకోవాలన్నమాట. మెడకి ఎక్కడైతే వంపులు ఉన్నాయో అంటే రౌండ్ తిరుగుతుందో అక్కడ అన్ని చోట్ల కట్స్ అనేది ఇచ్చుకుంటూ మొత్తం కూడా ఖర్చు దగ్గర కట్స్ ఇచ్చేసేయాలి. అండ్ ఇలా కట్స్ ఇవ్వడం వల్ల మనకి ఈ ఏదైతే పీస్ యాడ్ చేసామో దాన్ని మడత పెట్టి మళ్ళీ కుట్టు వేసుకునేటప్పుడు నీట్గా ఈక్వల్గా వస్తుందన్నమాట. ఏది హెమ్మింగ్ చేసే పార్ట్ ఏదైతే మనం ఉంటుందో అది మొత్తం కూడా ఈక్వల్గా వస్తుంది. సో మొత్తం అయిపోయింది కదా. సో దీన్ని ఏం చేయాలంటే మనం ఇప్పుడు మనకి మెడ పీస్ దగ్గర పైన ఉంది కదా క్లాత్, ఆ క్లాత్ని
కరెక్ట్గా ఖర్చు ఎంత అయితే ఉందో దానికి దగ్గరికి హాఫ్కి ఫోల్డ్ చేయాలి. అది కూడా నేను వీడియోలో చూపిస్తాను చూడండి. సో మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలి కదా. మనం పైన ఏదైతే ఫ్యాబ్రిక్ ఉందో మనం మడత పెట్టాం కదా ఫస్ట్లో స్టార్టింగ్ దగ్గర, దానిని ఇలా రివర్స్ తీసుకుంటే, సో నేను కింద పెట్టాను కదా ఆల్రెడీ, నేను ఇదే మెథడ్ ఉక్సుల పట్టి దగ్గర కూడా ఫాలో చేశాను. సో అలా తీసినప్పుడు కరెక్ట్గా దాని దగ్గరికే వచ్చింది. అండ్ ఏదైతే మనం ఇప్పుడు మడత పెట్టాల్సిన క్లాత్ని ఖర్చు కోసం మనం తీసుకున్నాం కదా, దాని దగ్గరికి చూసుకుంటూ మనం హెమ్మింగ్ చేసే పార్ట్కి ఏదైతే ఉందో మొత్తం ఫోల్డ్ చేసుకున్నది అంతా కూడా ఈక్వల్గా వచ్చేలాగా జరుపుకుంటూ కుట్టేసుకోవాలి. కొంచెం అటు ఇటుగా వేయొద్దు. ఫస్ట్ నుంచే నీట్గా నేర్చుకున్నారు అంటే చివరి వరకు కూడా అలాగే కుడతారు. సో నేను ఇలాగా దాన్ని ఏం చేయట్లేదు, మొత్తం మడత కూడా ఏం వేయట్లా, జస్ట్ అటువైపుకు తిప్పేసి కుట్టు వేస్తున్నా అంతే. ఇలా కుట్టు వేసిన తర్వాత మొత్తం మనం అలా అటువైపుకు తిప్పుకున్న ఏదైనా ఎక్స్ట్రా వచ్చిందనుకోండి దాన్ని కట్ చేసి పడేసుకుంటాం. లేదంటే డైరెక్ట్గా దీన్నే ఇంకొక పార్ట్కి మడత పెట్టి హెమ్మింగ్ చేసుకుంటాము. సో ఇప్పుడు ఇలా పెట్టాం కదా, ఇంతటితో బ్లౌజ్ అయిపోయిందని కాదు. హెమ్మింగ్ చేసుకునేటప్పుడు ఇప్పుడు మనం ఏదైతే చిన్న పట్టీ వేసాం కదా దానిని మడత పెట్టుకొని హెమ్మింగ్ చేసుకుంటాం. అండ్ అఫ్కోర్స్ బ్లౌజులు అన్నీ నేర్చుకునేటప్పుడు హెమ్మింగ్ నేర్చుకునేటప్పుడు మీకు ఫస్ట్ స్టార్ట్ చేసేది హెమ్మింగ్ తోటే కాబట్టి, సో ఫస్ట్ హెమ్మింగ్ నేర్చుకున్న తర్వాతే బ్లౌజుల దగ్గరికి వస్తారు. ఉక్సులు కాజాలు ఇవన్నీ వేసుకోవడం తెలుసు కదా. సో నేను ఈ పట్టీ అంతా కుట్టేసిన తర్వాత లాస్ట్లో బ్లౌజ్ మెజర్మెంట్స్ అనేవి అన్నీ కూడా చూసుకుంటాను అన్నమాట. సో ఇలా నీట్గా చివరి వరకు కూడా ఒకే రేంజ్లో రావాలండి పట్టీ అనేది. అండ్ మోస్ట్లీ మీరు నా టిప్ ఏంటి అంటే హెమ్మింగ్ చేయకుండా పైపింగ్ వేసేది నేర్చుకోండి. ఎందుకంటే పైపింగ్ అనుకోండి మనం మళ్ళీ హెమ్మింగ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఎలాగూ దీనికి 2 కుట్లు పడుతున్నాయి కదా, దానికి కూడా 2 కుట్లే పడేది. కాకపోతే పైపింగ్ వేసామనుకోండి మనకి థ్రెడ్ ఖర్చు అయితే వస్తుంది, కాకపోతే హెమ్మింగ్ ఖర్చు మిగులుతుంది. ఏదైనా ఒకటే, సో ఇబ్బంది ఉండదు. అండ్ చూడండి నేను ఇప్పుడు ఇలా అంతా బెల్ట్ లాగా కుట్టానా, దీన్ని మళ్ళీ మడత పెట్టి చేత్తో హెమ్మింగ్ చేయాలా. అది అరగంట టైం పట్టింది తెలుసా. నాకు చిరాకైన పని ఏంటంటే హెమ్మింగ్ చేయడమే. సో ఇలాగ మొత్తం కూడా కుట్లు అనేది వేసుకుంటూ రావాలండి. ఇది నీట్గా తెలుస్తుంది అని చెప్పి చిన్నగా చేశాను. సో మొత్తం కుట్టుకున్న తర్వాత బ్లౌజ్ అయితే మనకి రెడీ అయిపోయింది. ఇలా రెడీ అయిన దానికి మనం లాస్ట్లో ఆది బ్లౌజ్ పట్టుకొని కింద నడుము దగ్గర ఒకసారి చెక్ చేసుకోవాలి. అండ్ మొత్తం కూడా పట్టేసుకోండి. సో కొత్తగా కుట్టిన బ్లౌజ్ అనేది మనకి ఒక 1/2 ఇంచ్ ఎక్కువ వచ్చినా ఇబ్బంది లేదు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఆది కోసం ఇచ్చిన బ్లౌజ్ ఏంటంటే షింక్ అయిపోయి ఉంటుంది కదా. సో కొత్తగా ఇచ్చిన బ్లౌజ్ కొంచెం ఎక్కువ ఉన్నా పర్వాలేదు. సో కాజాల పట్టీ ఎక్కువ ఉండాలి. సో ఇది నాకు మిగిలింది కాజాల పట్టీది అనమాట. సో నడుము పెట్టుకున్న తర్వాత ప్రతి చోట జాయింట్స్ చేసుకున్న దగ్గర అల్లా కూడా మీరు మెడ కూడా అంటే ఆది బ్లౌజ్ మెడ మనం కుట్టిన దాని మెడ కూడా చూసుకోవాలి. ఇలా అన్నీ చూసుకుంటే ఈక్వల్గా వచ్చింది అంటే మాత్రం మనకు కరెక్ట్గా ఉన్నట్టు. అండ్ ఒకవేళ ఎక్కువ వచ్చింది నడుము దగ్గర అంటే ఇంకొక కుట్టు వేసుకోండి. అండ్ ఆ మనిషిని పిలిచి వాళ్ళు వేసుకున్న తర్వాత చూసుకోండి. ఏదైనా లూజ్ ఉంటే ఇంకొక కుట్టు వేసి ఇవ్వండి. ఇఫ్ లేదు బాగా సెట్ అయింది అంటే ఇంకేముంది, వాళ్ళు మీకు డబ్బులు ఇస్తారు పండగ. కానీ నిజంగా చెప్తున్నా, బ్లౌజ్కి చాలా తక్కువ ప్రైజు, డ్రెస్సులు చాలా త్వరగా అయిపోతాయి, ఇంత రిస్క్ ఉండదు. కానీ దానికి ఎక్కువ ప్రైస్ తీసుకుంటున్నాము మనం. కానీ బ్లౌజ్ అంత చిరాకైన పని ఇంకోటి ఉండదు నా విషయంలో అయితే అంతే. కానీ బ్లౌజ్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా మనకి. సో తప్పదు, నేర్చుకోవాల్సిందే, కుట్టాల్సిందే. ఎంత టైం టేకింగో చూడండి. 3 వీడియోస్ చేయాల్సి వచ్చింది నేను. అండ్ మొత్తం కూడా నేను చెప్పినట్టయితే పర్ఫెక్ట్గా వస్తుంది. అండ్ మా అమ్మ వేసుకొని చూసింది, ఇది చాలా నీట్గా కుదిరింది. కానీ నేనే మా అమ్మకి బ్లౌజులు కుట్టను, టైం లేదని. సరే, ఇందులో ఏదైనా డౌట్స్ ఉంటే కనుక అవి కామెంట్స్లో చెప్పండి, నేను అన్నీ క్లియర్ చేస్తాను. ఓకేనా, బాయ్.